హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ హెల్మెట్ని ఎందుకు అలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ప్రజెంట్ మటుకు హెల్మెట్ మీద స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశారండి. నిన్నటి వీడియోలో కూడా నేను అదే చెప్పాను. హైకోర్టు రూల్స్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. సో పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని అన్నాం కదా. ఇప్పుడు అంటే ఫోన్ కెమెరాలు పట్టుకొని ఐడెంటిఫై చేయడం కాదు, కాలర్కి కూడా కెమెరాలు పట్టుకొని ఎవరెవరు పెట్టుకోవాలో ఐడెంటిఫై చేసుకుంటారు. అందుకు కొంచెం మీరు కూడా బయటికి ఎవరైతే బండి మీద వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ హెల్మెట్ని పెట్టుకోవడం వల్ల మనం సేఫ్ అవుతాం. ఇంకో విషయం వ్యూయర్స్, హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళ గురించే కాదండి, మనకి ఈ వర్షం పడినప్పుడు తడవకుండా ఉంటుంది, ఎండ పడినప్పుడేమో మన హెడ్కి ప్రొటెక్ట్గా ఉంటుంది. అలాగే ఈవెన్ చల్లగాలి వేసినా సరే వాళ్ళకి అంటే ఈ హెడ్ ప్రాబ్లం లేకుండా గాలి వెళ్ళకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మగవాళ్ళు ఎక్కువగా అందంగా ఉండాలి, జుట్టు పాడైపోతుంది అని చెప్పి ఈ హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటారు. అసలు ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళు బయట బండ్ల మీద వెళ్ళేటప్పుడు అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వెళ్తాయి కదా. సో అప్పుడు వాటి దగ్గర నుంచి పొగ వస్తుంది కదా. ఆ పొగ వల్ల కూడా హెయిర్ ప్రాబ్లం వస్తుందండి, ఎక్కువగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఈ హెల్మెట్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, హెయిర్ లోపల ఉంటుంది. మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న దువ్వెనలు పాకెట్లో పెట్టుకుంటారు, ప్యాంట్ బ్యాక్ పాకెట్లోనే. ఎప్పుడు అన్న దూకుంటారు కదా. సో ఒకసారి ఈ హెల్మెట్ పెట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తారు కదా. సో హెల్మెట్ తీసిన వెంటనే మళ్ళీ తల ఎలా ఉందో అని చెప్పేసి స్కూటరో బైక్ ఉన్న మిర్రర్లోని మళ్ళీ చూసుకొని దూకుంటారు కదా. సో అన్ని విధాలు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళకి హెల్మెట్ ఎందుకేంటి ధరించరు? సో మీరు హెల్మెట్ ధరించండి, మీతో పాటు మీ ఫ్యామిలీకి భరోసా ఇవ్వండి. హెల్మెట్ ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్లీ వార్న్ ఇచ్చారు కాబట్టి మీరు అవునన్నా కాదన్నా మీరు హెల్మెట్ ధరించాలి. అలాగే మీ హెల్మెట్తో పాటు ధరించలేదనుకోండి ఫైన్స్ కట్టాలి. అదే మీరు హెల్మెట్ ధరించారనుకోండి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అటు మీ హెయిర్ కేర్ అవుతుంది, ఇటు అంటే వెదర్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది, ఇటు యాక్సిడెంట్స్ నుంచి కూడా మీకు ప్రివెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఉన్నాయో మీరు బయటికి వెళ్ళినా కూడా కొంతవరకు ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది. సో డ్రైవర్స్, రైడర్స్ ఎవరైతే ఉంటారో ప్లీజ్ వేర్ హెల్మెట్. ఓకే వ్యూయర్స్, బాయ్.